సంతోషం అంటే ఏంటి? నీకున్న దాన్ని చూసుకొని నీకున్న వాటితో నువ్వు సంతోషించటం కాదు, నీకున్న వాటిని చూసి నువ్వు సంతోషపడటం కాదు, ఎదుటి వాడుకున్న దాన్ని చూసుకొని సంతోషపడాలి. మనం ఏంటి, మనకుంటే సంతోషం, ఎదురు వాడుకుంటే ఏడుపు. మీకు అర్థమైందా? మనకున్నది ఏంటంటే మన మనిషితత్వం. మనకుంటేనేమో సంతోషం, అదే ఎదుటి వాడుకుందనుకోండి మనకేమొచ్చేటప్పుడు నీళ్ళు గారిపోతుంటాయి, కడుపు మండిపోతుంటది. ఎందుకు? మనకు లేదు కదా, వాడుకుంది కదా. ఎందుకు మనకు లేనిది వాడుకు ఉన్నప్పుడు నీకెందుకు సంతోషం కలగట్లేదు? నువ్వెందుకు హ్యాపీగా ఉండలేకపోతున్నావు? దీన్ని అసూయ అంటే. నీలో ఈ సంతోషం అనే ఫలం లేదు. సంతోషం అనే ఫలం మనకు అర్థం ఏంటంటే, నీకున్నప్పుడు ఎంత సంతోషపడతావో ఎదుటివాడికి ఉన్నదాన్ని చూసుకొని నువ్వు అంతే సంతోషం. ఇప్పుడు కల్మషం లేని ఈ మనస్తత్వం కదండి అది. ఎందుకు? అతను ఎవరు? మన సహోదరుడే కదా. మన సహోదరుడికి, మనకు లేని మన సహోదరుడికి ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి మనం. నీకు రాలేదు జాబు, పక్క సహోదరుడికి వచ్చింది, నీకు వస్తే నువ్వు ఎంత ఫీల్ అవుతావో వాడికి వస్తే కూడా అంత ఫీల్ అవ్వాలి. నువ్వు కట్టుకోలేదు ఇల్లు, వాడు కట్టుకున్నాడు, నువ్వు ఆ ఇల్లుని చూసినప్పుడు ఏమనుకోవాలి తెలుసా అండి? ఆడదేంటి నాదేంటి, మందేరా ఇది అని నువ్వు అలా హ్యాపీగా అనగలగాలి. నీకు లేకున్నా ఎదుటి వాడికి ఉన్నా వాడికి ఉన్న దాన్ని చూసి నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు అంటే ఇది ఒరిజినల్ సంతోషం.